దాంతోపాటు మీ అందరి విషయానికి వస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఈరోజు మేమందరం 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం. మా డిప్యూటీ సీఎం గారు 5వసారి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, నేను 25 ఇయర్స్ అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభగా 30 ఏళ్ళు ఉన్నా. అంటే మాలాంటి వారు తక్కువ మంది ఉంటారు. అంటే 6, 7 సార్లు అంటే 35 సంవత్సరాల సర్వీసు మీ చేతిలో ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని, మీ పుట్టిన ఊరిని, మీ కన్న తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా, ప్రజల గుండెల్లో నాటుకో విధంగా మీ రిటైర్మెంట్ తర్వాత మనం నవీన్ మిట్టల్ గారిని, బలరాం గారిని ఇక్కడ అందరినీ ఆఫీసర్ చూస్తున్నాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి కూడా ఇలా వాళ్ళని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. కలెక్టర్గా, సెక్రటరీస్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా మేమందరం కూడా అదే ఆశిస్తూ మీకు సంపూర్ణ సహకారం ఇవ్వాలని, స్టేట్ పరిస్థితి ఏ విధంగా ఆర్థికంగా ఉన్నా విద్యారంగానికి 20,000 కోట్లు, 22% పైన బడ్జెట్, అంతేనా సార్? 22% బడ్జెట్లో పెట్టినాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు విద్యతోనే అన్ని సాధ్యం. అందుకనే మా ప్రభుత్వం ఆ దిశగా పోతుందని ఈరోజు ఇప్పటికే లాస్ట్ ఇయర్ 140లో సెలెక్ట్ అయిన వారందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, అందులో మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తక్కువ, కానీ మీరు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మీకు బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ